విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. మీ పిక్చర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. పిక్చర్ కి పబ్లిక్ లో మంచి క్రేజ్ ఉంది సార్. సార్ మీ పిక్చర్ గురించి కొంచెం చెప్పండి సార్. దిస్ ఇస్ సంథింగ్ స్పెషల్ టు మీ. మీ పిక్చర్ ఇది నా పబ్లిసిటీలో 42 హీరోయిన్ బొమ్మ ఎక్కడా కనబడలేదేంటి సార్? ఇట్స్ అ ఛాలెంజ్, సంథింగ్ డిఫరెంట్. But excuse me, sir. Tell me something about your storyline and your heroine. వెండి తెరపై చూడండి డియర్ ఫ్రెండ్. పిక్చర్ పూర్తయిపోయింది అంటున్నారు, పోస్టర్లు అంటిస్తున్నారు, కటౌట్లు పెట్టేస్తున్నారు, కానీ హీరో హీరోయిన్ వివరాలు ఏమీ తెలియట్లేదే. జర్నలిస్టులకే తెలియదట. పోస్టర్లు అంటించేశారు, సినిమా రిలీజ్ అవబోతుంది. ఇది ఒకవేళ మిస్టరీ సినిమా అయి ఉంటుందా? కూర్చోండి. ఇంతకాలం హీరోయిన్ చాలా రహస్యంగా దాచాడు కదా, ఇప్పుడు ఆ అమ్మాయిని రాని. నేను అడిగే ప్రశ్నలకి డైరెక్టర్ బాక్స్ బద్దరైపోతుంది. సీనియర్ మోస్ట్ డైరెక్టర్ వీటికి శ్వేత, నేను సీఎం ప్రెస్ మీట్ వెళ్తున్నాను, అటు నుంచి ట్యాంక్ బండ్కి వచ్చేసి. ఏంటి సార్ 4 గంటలకు ప్రోగ్రామ్ అన్నారు, ఇప్పుడు 5 అవుతుంది. సుబ్బు గారు, డైరెక్టర్ ఏది, హీరోయిన్ ఏది? 4 గంటలకు అన్నారు, ఇప్పుడు 5 అవుతుంది. ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? సార్ ప్లీజ్ వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు వచ్చేస్తారు సార్. కాఫీలు ఇచ్చి కవర్ చేసే స్టైల్ చక్కగా కనిపెట్టారు. తర్వాత కూల్ డ్రింక్లు ఇచ్చి అందరినీ కూల్ చేస్తారా? సార్ ఆఖరికి డిన్నర్ టైం వరకు అందరినీ వెయిట్ చేయించకండి. ఐ క్రియేటెడ్ యూ అండ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యూ. నిన్ను సృష్టించింది నేనే, తృష్ణ అనే పేరు లేకుండా అంతం చేయబోయేది నేనే. నాకు వేరే మార్గం లేదు. ఈ 4 గోడల మధ్య జరిగింది నీకు నాకు మాత్రమే తెలుసు. ఇది బయటికి తెలిస్తే నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. సుబ్బు మాట్లాడుతున్నాను సార్. సార్ ప్రెస్ పీపుల్ వెయిటింగ్ సార్. 4:30కి ఫంక్షన్ చెప్పాను సార్, ఇప్పుడు 5:30 అవుతుంది సార్. అయితే నన్నేం చేయమంటావయ్యా? వెయిట్. ఎక్కడున్నారు సార్? నేను తాజ్ బంజారా హోటల్లో ఉన్నాను. తాజ్ బంజారా హోటల్లో హీరోయిన్తో? సార్ ప్రెస్ వాళ్ళెవరికి తెలియకుండా రహస్యంగా విడిగా వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను సార్. సార్ ప్రెస్ వాళ్ళందరూ ఇక్కడ ఇరిటేషన్తో కూర్చున్నారు సార్. సార్ ఇప్పుడు మీరు ఆ తాజ్ బంజారా హోటల్లో హీరోయిన్తో ఏం చేస్తున్నారు సార్? అక్కడే సెటిల్ అయిపోతారా? మరి నేను ఇక్కడ ప్రెస్ వాళ్ళందరికీ ఏం సమాధానం